శాంతప్రసాద్ గారు, హైదరాబాద్లో ఉన్నటువంటి భవనాలు, ప్రభుత్వ కార్యాలయాలు, అలాంటి కార్యాలయాలు నిన్న నేను 2 రోజుల క్రితం బుద్ధ భవన్కి వెళ్తే ఆ భవనం అంటే ఎప్పుడో 40 years 50 years బ్యాక్ నిర్మించినటువంటి భవనం ఇప్పటికీ కూడా అద్భుతంగా ఉన్నాయి. అలాంటి కట్టడాలు నిజంగా మన రాజధానిలో ఒక 10 కట్టడాలు కూడా 10 భవనాలు కూడా ఉన్నాయా అని అనిపించిన పరిస్థితి. అలాంటి కొన్ని వందల భవనాలు ఇక్కడ ప్రభుత్వ భవనాలు ఉన్నాయన్నమాట. సో మరి అలాంటి తెలుగు రాష్ట్రాల 2 రాష్ట్రాలకు సంబంధించిన స్వేదం ఏదైతే ఉందో మరి ఆ రోజు దురదృష్టవశాత్తు ఇప్పుడు అవన్నీ కూడా చర్చించినా ఫలితం లేదు, ప్రయోజనం లేదు. మరి తెలంగాణకే పూర్తిగా వశమైపోయిన పరిస్థితి. ఇంత పెద్ద హైదరాబాద్ లాంటి ఒక మహానగరం, ఇలాంటి నగరం ఆంధ్రప్రదేశ్లో రావాలి అంటే నిర్మించాలి అంటే బహుశా సిన్సియర్గా పనిచేసిన 100 ఏళ్ళు పడుతుందేమో. హైదరాబాద్ లాంటి ఒక మహానగరాన్ని, ఇంత రెవెన్యూ వచ్చే నగరాన్ని ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న లోటు బడ్జెట్లో నిర్మించుకోవాలంటే, అయినప్పటికీ కూడా కాస్త తెలంగాణ ప్రభుత్వం పెద్ద మనసు చేసుకోవాల్సిన అవసరం ఏ మేరకు ఉందంటారు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం? భవనాల సంగతి ఇప్పుడు మనం అడగటం కూడా భావ్యం కాదు, సవ్యం కూడా కాదు. ఎందుకంటే చట్టం ఏం చెప్తుందంటే ఎక్కడున్న భవనాలు అక్కడే అనే మాట ఉదాహరించింది కాబట్టి భౌగోళికంగా కాదు. నేను భౌగోళికంగా ఉన్న వాటిని మనం ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడ తీసుకురాలేము వాటిని. అవును, మదింపు చేసి నువ్వు అడగచ్చు తప్పితే. ఇకపోతే ఏసరత్నం గారు చెప్పిన దాన్ని కొనసాగిస్తాను నేను. కృష్ణా గోదావరిలో 50% నీటి వాటా అని అడగటం అనేది సమంజసమైంది కాదు. కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ ఆల్రెడీ ఉమ్మడి ఆంధ్ర ఉన్నప్పుడు ఎంత నీళ్లు ఇవ్వాలా, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎంత ఇవ్వాలనే దాని మీద స్పష్టమైన కేటాయింపులు చేసింది. దాని మీద మళ్ళీ 500 TMC కావాలి మాకు అని అడగటం అనేది సహేతమైనది కాదు. ఎందుకంటే అది దిగువ రాష్ట్రం ఎప్పుడు కూడా ముంపుకు గురవుతూ ఉంటుంది, వరదలకు గురవుతుంది. అసలు ఈరోజు మీరు చూస్తే నాగార్జున సాగర్ దాటి కృష్ణానది నీళ్లు ఏ రోజు కిందకు వచ్చినాయి? రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అసలు గతంలో లాగా ఎప్పుడు వచ్చినాయి? మనకి ఇప్పుడు వరదలు వచ్చిన సమయం ఉందా? ఇక్కడ స్థానికంగా మునేరు ఇవి రావటం వల్ల వచ్చిన వరద తప్పితే ఎగువ నుంచి వచ్చిన వరద నీరు మనం చూసాం ఎప్పుడన్నా ఈ 10 సంవత్సరాల కాలంలో? కాబట్టి అది అసమంజసమైన డిమాండ్ అని నేను అనుకున్నా. ఒకవేళ అది సమంజసమైన డిమాండ్ అయితే హైదరాబాద్ లో వచ్చే ఇన్కమ్ లో 50% మాకు ఇవ్వండి, 50% మీరు తీసుకోండి. అలా జరగాలి అంటే అసలు మనకి ఉమ్మడి క్యాపిటల్ అంశం కూడా ముగిసిపోయి 4 రోజులు అవుతుంది కదా సార్. ఇంకా మనకి ఇంకా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్నలు అన్ని కూడా ముగిసిపోయి వచ్చేయాలి. కానీ వాళ్ళు ప్రస్తుతం మళ్ళీ లేవనెత్తితే మరి ఇటువంటి సమంజసమైన డిమాండ్ కూడా వస్తుంది కదా. ఎందుకంటే మేము పేద రాష్ట్రం కదా, మరి మాకు నిర్మించుకోండి ఆస్తులు కావాలి కదా. నీళ్లు మీరు తీసుకోండి, మాకు అందులో వాటా ఇవ్వండి. ఇకపోతే పోర్టులకు సంబంధించి, కోస్ట్ లైన్ సంబంధించి సింగరేణి కాలరీస్ మీకు ఉంది, అందులో బొగ్గు మాకు ఇస్తారా? సింగరేణి కాలరీస్ లో వాటా మాకు అన్న ఇస్తారా? మీరు ఇంకో విషయం చెప్తారు, మా సొంత ఊరు కొండపల్లి APHMEL అని ఉంది, హెవీ మిషనరీస్ అనేది. అందులో 89% వాటా సింగరేణి కాలరీస్ది, 11% వాటా కొండపల్లి రైతులకు భూమి ఇచ్చినందుకు. ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత దాన్ని కాజేయాలని చెప్పేసి సింగరేణి కాలరీస్ వాళ్ళు ప్రయత్నం చేశారు. మైనార్టీ వాటాని, మైనార్టీ షేర్ హోల్డర్స్ ని అంటే డైరెక్టర్స్ కూడా తొక్కి పెట్టేసి అది తీసుకుందామని. కాకపోతే హైకోర్టుకు వెళ్ళటం వల్ల హైకోర్టు దాన్ని కన్సిడర్ చేయాలి. ఇటువంటి ప్రయత్నాలు జరిగినాయి. RTC ఆస్తులకు సంబంధించే కానీ, భవనాలకు సంబంధించే కానీ, స్థలాలకు సంబంధించిన విలువైన స్థలాలు. ఇప్పుడు ఒక్క మాట చెప్తాను, హైదరాబాద్ ఎందుకు ఇంత ఇదిగా అభివృద్ధి చెందిందంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు BHEL, IDPL, DRDL ఇటువంటివన్నీ రావటం వల్ల. మరి ఆంధ్రాలో ఏమొచ్చింది? ఒక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తప్ప, అది కూడా ప్రభుత్వ రంగ సంస్థ కాదు. ఇప్పుడు ప్రభుత్వం నేరుగా పెట్టిన పెట్టుబడి కాదు, అది రంగ సంస్థ. అది ఇప్పుడు దాన్ని కూడా అమ్మడానికి ప్రయత్నం చేస్తారు. మాకు ఆంధ్రప్రదేశ్ లో ఈ కోస్తా తీరంలో ఎక్కడైనా కేంద్ర ప్రభుత్వం సంబంధించి ఒక మేజర్ ఇండస్ట్రీ ఏదైనా ఉందా? మేజర్ ఇండస్ట్రీస్ అన్ని కూడా హైదరాబాద్ చుట్టుపక్కలే ఉన్నాయి. సమయం లేదు శాంతప్రసాద్ గారు. కాబట్టి మరి వాటిలో కూడా ఇప్పుడు మాకు వాటాలు అడిగితే మేము ఎంత అసమంజసంగా ఉంటుంది చూద్దాం. మరి అడుగుతారో అడగరు. ఒక గీత గీసుకున్నాం, ఒక లక్ష్మణ రేఖ గీసుకున్నాం. అయితే ఒక చిన్న ముక్తా ఎంపించి నేను ఆపేస్తాను.
గతంలో ఒక ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రంగా చేసినప్పుడు వాళ్ళ అబ్బాయి జైలుకు పోయాడు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన వాళ్ళ అమ్మాయి జైలుకు పోయింది. ఎందుకంటే అవినీతి కారణాల వల్ల. వీళ్ళు స్వార్థపరులు, ఓకే, వీళ్ళు స్వార్థపరులు. కాళేశ్వరం ప్రాజెక్టు అతి పెద్ద ఉదాహరణ. రైట్, ఏమని చెప్పాడు? జలం, నీరు, నిధులు, నియామకాలు అన్నాడు. నిధులు ఏమైపోయినాయి? అవును, ధనిక రాష్ట్రం ఈ రోజు పేద రాష్ట్రంగా తయారైంది. నియామకాలు సంగతి వాళ్ళు చూసుకుంటారు, మాకు సంబంధం లేదు. నీరు ఏమైందో తెలియదు. మా కృష్ణా జలాలు కొట్టడానికి ప్రయత్నం చేశాడు. కాళేశ్వరం ప్రాజెక్టు అతి పెద్ద దోపిడీ. రైట్. తెలంగాణ ప్రజలు స్పష్టమైన తీర్పిచ్చారు. రైట్. నరసింహప్రసాద్ గారు కంక్లూజన్ ఇవ్వండి సార్, సమయం తక్కువ ఉంది. సో మొత్తానికి మరి రేవంత్ రెడ్డి గారు ఏమడిగారు, చంద్రబాబు నాయుడు గారు మరి ఏమి ఇస్తానన్నారు, చంద్రబాబు గారు ఏమడిగారు, రేవంత్ రెడ్డి గారు ఏమి ఇస్తారని మరి కొద్దిసేపట్లో తేలిపోతుంది. సో మొత్తానికి ఏదైనా కానీ పాజిటివ్ మైండ్ సెట్ తోటి రెండు రాష్ట్రాల ప్రజలు ఉండాల్సినటువంటి సమయం ఇది. సో మొత్తానికి కూడా అంటే అడిగిందల్లా కూడా ఎవరు ఇచ్చేసే పరిస్థితి ఉండదు కాబట్టి సానుకూలంగానే చర్చలు ముగిస్తాయని అనుకోవచ్చా మనం? ఖచ్చితంగా సార్. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఏదో ఉద్యమం లేసొచ్చి జరిగిన చర్చలు కాదు ఇవి. ఖచ్చితంగా ఇరు పక్షాలకి మంచి జరగాలనే ఉద్దేశంతో వీళ్ళు కోరుకొని తీసుకున్న చర్చలు కాబట్టి ఈ సందర్భం ఖచ్చితంగా మంచిగా జరుగుతుంది. అందులో మాకు కూడా బాగా వెనకబడిపోయాం సార్ ఆంధ్రాలో. ఈ 5 ఏళ్ళు అయితే మరీ ఘోరం, 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం. మాకు కూడా ఈ వెసులుబాట్లు ఏమన్నా దొరికితే ఖచ్చితంగా బాగుపడాలని ఉంది. మా రాష్ట్రం కూడా మంచి జరగాలి. తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా ఒక మంచి వాతావరణంలో దేశం గర్వించేదగ్గ విషయంగా ఉండాలి. మోడీ గారు కూడా ఇప్పుడు సహకారం లభించే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ 5 ఏళ్ళని సద్వినియోగం చేసుకోవాలి సార్. మేము కూడా ఇంకా ఏదో పోరాటాలని, వాళ్ళని కించపరచడం, వీళ్ళకి ఇవన్నీ ఏం లేదు సార్. జస్ట్ ఏవి సాల్వ్ అవుతాయో అవి ముందు పెట్టుకొని వాటి నుంచి ఫలాలు తీసుకొని ప్రజలకు పంచాలి సార్. ఇది మా ముందుండే అజెండా. అది ఖచ్చితంగా మా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. రానున్న రోజులు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ రాష్ట్రం కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. రైట్. యేసరత్నం గారు, సో సమయం తక్కువగా ఉంది, ఎందుకంటే బ్రహ్మనాయుడు గారు, ఇది ఈ రోజున హైదరాబాద్ లో చూసినట్టయితే భారతదేశంలో మరి అతి కొద్ది రాష్ట్రాల్లో ఉన్న సెంటర్స్ అంటే డిఫెన్స్ సెంటర్స్ కానీ, ఎలక్ట్రానిక్ సెంటర్స్ కానీ, అంటే బిహెచ్ఈఎల్ కానీ, ఈసీఎల్ ఇట్లాంటివి ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఆంధ్రాలో ఏర్పాటు చేయాలంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందో మీరు ఒక్కసారి ఆలోచించేసి, ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి, ఇప్పుడున్న అప్పుల భారం, లోటు బడ్జెట్, అదే ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఏదైతే మనము సెంట్రల్ లో మనము అత్యధిక మెజార్టీ తోటి ఎంపీలను తీసుకొని పోయామో, మేము ఏదైతే మన పోరాటం అక్కడ చేస్తున్నామో పార్లమెంట్ లో మన పోరాటం, ఎందుకంటే ప్రత్యేక హోదా కావాలని, స్పెషల్ స్టేటస్ కావాలని మనం ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో, ఈ ప్రయత్నానికి వాళ్ళు కలిసినట్టయితే, మరి అటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎంపీలు అందరూ కూడా కలిసినట్టయితే, ఏదైతే మరి కంబైన్డ్ స్టేట్ గా ఉన్నప్పుడు హైదరాబాద్ లో మనం ఏర్పాటు చేసుకున్నామో సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ అతి పెద్దవి, వాటన్నిటిని కూడా ఇక్కడ రావడానికి, స్పెషల్ స్టేటస్ రావడానికి, మరి అందరం కూడా హ్యాపీగా సోదర భావంతో అక్కడ ఆ రాష్ట్రం అభివృద్ధి చెందాలా, ఇక్కడ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలా. ఇప్పుడు ఒక్కొక్కసారి చెప్పాలంటే నేను ఓల్డ్ ఏజ్ అయిపోయిన తర్వాత నేను ఎక్కడ ఉండాలో కూడా అర్థం కాని పరిస్థితి. మరి నేను ఎంత డిబేట్ లో మాట్లాడినా గానీ నాకు ప్రేమ అంతా హైదరాబాద్ మీద ఉంటుంది. మరి కాబట్టేసేసి మేము వదులుకోలేము. మీరు కూడా మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ వాసి అయినప్పటికి కూడా, ఇందాక పెద్దలు చెప్పారు, తెలంగాణ వాసి అయినప్పటికి కూడా మరి భారతదేశ బిడ్డ కాబట్టి, మరి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా మంచి సత్య సంబంధాలు ఉన్నాయి కాబట్టి, మరి ఇద్దరు కలిసేసి పార్లమెంట్ లో పోరాడి ఇక్కడ స్పెషల్ స్టేటస్ గాని వచ్చేటట్టు చేసినట్టయితే ఆంధ్ర ప్రజలు మరి చిరకాలం కూడా రేవంత్ రెడ్డి గారిని, సమయం తక్కువగా ఉంది. యేసరత్నం గారు, మొత్తానికి మనకైతే ఒక బ్రేకింగ్ న్యూస్ కూడా అందుతా ఉంది. కమిటీలు వేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తా ఉంది. ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమంత్రుల భేటీలు, ప్రధానంగా మంత్రులతో ఒక కమిటీ, అధికారులతో మరొక కమిటీ వేయాలని చెప్పేసి అయితే నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. రైట్, సమయం లేదండి. ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు. చంద్రగిరి యేసరత్నం గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రస్తుతం ఎమ్మెల్సీ, అదేవిధంగా నరసింహప్రసాద్ గారు టీడీపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగ అధ్యక్షుడు, అదేవిధంగా సెంగళూరు శాంతిప్రసాద్ గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు.